సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 8వ భాగం. 4వ మజిలీ. 3వ మజిలీలో మనము మంత్రి కుమారుడైన రాముడు దక్షిణ దిశగా ఉన్నటువంటి మర్రి కొమ్మనెక్కి వెళ్ళాడు కదా. అతను ఆ తర్వాత అక్కడి విశేషాలు చూద్దామని తిరిగి ఒక మర్రి చెట్టు కిందకి చేరాడు. ఆ మర్రి చెట్టు మీద ఉన్న గరుడ పక్షులు మాట్లాడుకోగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రాజకుమార్తెకు కంటి చూపు కనిపించదని, ఎంతో మంది వైద్యులు చూసినా ఎలాంటి ఫలితము లేదని, ఆ రాజు తన కుమార్తె ఆరోగ్యం బాగు చేసిన వాళ్ళకి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయడమే కాక రాజ్యాన్ని కూడా ఇస్తానని చాటింపు వేయించాడని పక్షి భాష తెలిసిన రాముడు తెలుసుకుంటాడు. ఆ పక్షుల ద్వారానే దానికి మందు కూడా తెలుసుకున్న రాముడు ఉదయాన్నే ఆ రాజ్యానికి వెళ్ళి రాజకుమార్తెకి కంటి చూపును తెప్పించి రాజకుమార్తె అయిన పద్మగంధిని వివాహమాడి సుఖాలలో తేలియాడుతూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మిత్రుల్ని కలుసుకోవడానికని బయలుదేరిన రాముడు ఒక ఆలయం దగ్గరికి చేరి ఆ ఆలయంలో నరకడానికి సిద్ధంగా ఉన్న రాజకుమార్తెను దొంగల చెర నుండి విడిపించి ఆమెను గాంధర్వ వివాహమాడి చీకటి పడ్డంతోటి ఒక కోయపల్లెకి చేరుకుంటాడు కదా. అక్కడ ఆ కోయదర రాముడి భార్య అయిన రాజకుమార్తె కనకప్రభను చూసి మోహించి ఆమెను వశం చేసుకోవాలని తనకు తెలిసిన మంత్ర విద్యలతో రాముణ్ణి కుక్కగా మార్చేస్తాడు. కనకప్రభను చెరపట్టడంతో ఆమె తెలివిగా అతన్ని హతమార్చి తన భర్తను తిరిగి మనిషిని చేసుకోవడానికి గుట్టు తెలుసుకుని హేలాపురం చేరుకుంటుంది. అంతటితో 3వ మజిలీ ముగిసింది కదా. మరి 4వ మజిలీలో ప్రవరుడి కథ విందాము. మణిసిద్ధుడు గోపాలునితో, గోపాల, మర్రి చెట్టు పడమర కొమ్మనెక్కి సాగిన ప్రవరుడు 3 రోజులు నడిచాక దాని అంతం కనిపించింది. ఆ తర్వాత అక్కడి విశేషాలు చూద్దామని దిగాడు. అలా కొంత దూరం నడుస్తూ వెళ్ళిన తర్వాత కొంతమంది దొంగలు ఎదురుపడి అతన్ని కట్టుగుడ్డలతో సహా దోచుకొని ఆ దొంగల మురికి బట్టలు అతనికి కట్టిపోయి వెళ్ళిపోయారు. తన దగ్గర దోచుకోవడానికి దొంగలకి ఇంకేమీ లేదు కదా అని ప్రవరుడు సంతోషంగా సాయంత్రం వరకు నడిచి ఒక పట్నం చేరాడు. అమావాస్య కావడంతో అంతా చీకటిగా ఉంది. భోజనం చేయడానికి బ్రాహ్మణ గృహం ఎక్కడుందో తెలుసుకోలేక కోటకి పడమటి దిక్కుగా ఉన్న గుర్రాలశాలకు చేరాడు. అలసిపోయి ఉన్న ప్రవరుడు అక్కడే పడుకున్నాడు. గాఢంగా నిద్ర పట్టేసింది. కానీ ఆకలి వలన తొందరలోనే మెలకువ వచ్చింది. అప్పుడే కోట మీదుగా ఎవరో దూకుతున్న శబ్దం వినిపించింది. అతడు ఎవరా అని చూస్తుండగా కోటగోడపై నుంచి ఒక ఇనుప గొలుసు కిందకి దిగింది. అంతలోనే దేవకన్యలా మెరిసిపోతున్న ఒక ఆమె ఆ గొలుసు వెంట దిగింది. అదేమిటో చూద్దామని అతను కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు. ఆమె సరాసరి ప్రవరుని వద్దకు చేరి అతని వీపు మీద తట్టి లేపింది. వెంటనే ఒక గుర్రాన్ని చూపి ఎక్కమంది. ప్రవరుడు మారు మాట్లాడకుండా గుర్రాన్నెక్కి ఆమెను అనుసరించాడు. ఆ ఇద్దరు పడమటి దిశగా ఉన్న అడవి మార్గాన వేగంగా నడవసాగారు. వేగంగా గుర్రాలని పోనించారు. మణిసిద్ధుని మాటలకు అడ్డం వచ్చిన గోపాలుడు, గురువర్య, ఆమె ఎవరు? కోట దిగడంతోనే ప్రవరుడి వద్దకు వెళ్ళి గుర్రాన్ని ఎక్కమని ఎందుకంది? ఆమె ఇదివరకెన్నడూ ప్రవరుణ్ణి చూడలేదు కదా అని ప్రశ్నించాడు. మణిసిద్ధుడు అతని కుతూహలానికి సంతోషించి, ఆమె పేరు కాంచనవల్లి. ఆమె ఒక రాజకుమార్తె. సకల శాస్త్రాలను అభ్యసించిన ఆమె తన మంత్రి కొడుకైన జయంతుణ్ణి ప్రేమించింది. మంత్రి కుమారుడైన జయంతుడు, కాంచనవల్లి ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండేవారు కాదు. సకల శాస్త్రాలు, సంగీతము, కవిత్వము, అశ్వ పరీక్షల్లో కూడా ఇద్దరు ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఉండేవారు.
ఒకరోజు విహారం కోసం ఉద్యానవనానికి వెళ్ళిన కాంచనవల్లి మిత్రుడైన జయంతుడితో, మిత్రమా, నీకు ఈ విషయం తెలుసా? నన్ను బయటకు వెళ్ళనివ్వరట. నా తల్లి నా తండ్రికి చెప్తుండగా విన్నాను. రేపు విధియ మంచి ముహూర్తం చూసి నన్ను ఇంట్లోనే ఉండబెడుతున్నారు. గురువుగారికి గురుదక్షిణ ఇవ్వడంతోటే నన్ను అంతఃపురానికే అంకితం చేస్తున్నారు. వివాహం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. చిన్నప్పటి నుంచి నీతో పాటు చదువును అభ్యసించిన నాకు నీ మీద ఎడలేని ప్రేమ. నిన్ను విడిచి ఉండలేను. దయచేసి ఏదైనా ఉపాయం ఆలోచించు అని బాధపడుతూ అడిగింది. ఆ మాటకు జయంతుడు సంతోషంతో, కాంచనవల్లి, చాలా రోజుల నుంచి నాకు కూడా ఇలాంటి కోరికే ఉన్నా నువ్వేమంటావు అని సందేహించాను. కులాలు ఒక్కటే అయినా సంపద లేనందువల్ల నీ తండ్రి నాకివ్వడు. ఏం చెయ్యాలి? నీవేమో సుకుమారివి. నాతోటి దేశాంతరం రావడానికి నీకిష్టమేనా అని అడిగాడు. ఆమె ఎంతో సంతోషపడుతూ, సరిపడని వరునితో రాజ్యం చేయడం కంటే ఇష్టమైన మగడితో ముష్టెత్తుకోవడం మంచిది. ఎల్లుండి అమావాస్య. నేను అర్ధరాత్రి గుర్రాలశాలకి వస్తాను. అక్కడి నుంచి మనిద్దరం దేశాంతరం వెళ్ళిపోదాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు. మంత్రి కొడుకైన జయంతుడు సాయంత్రం నుంచే విలువైన వస్తువులు, బట్టలు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోసాగాడు. చీకటి పట్టంతోనే భోజనం చేద్దామనుకున్నాడు. కాని తండ్రి వచ్చి, అబ్బాయ్, విదేశం నుంచి సంగీత విద్యా ప్రవీణురాలైన ఒక వేశ్య వచ్చింది. ఆమె విద్యను పరీక్షించడానికి మహారాజు గారు నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నాడు. మంచి బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉండు అని చెప్పాడు. జయంతుడు ఎన్ని విధాలుగా అడ్డు చెప్పినా మంత్రి వినలేదు. అతన్ని వెంటబెట్టుకుని రాజాస్థానానికి వెళ్ళిపోయాడు. ఆ సంగతి రాజకుమార్తెకు తెలియక అనుకున్నట్టుగానే అర్ధరాత్రి కోటగోడ దిగి గుర్రాలశాలకు వచ్చింది. అక్కడ పడుకున్నది జయంతుడే అనుకుని అతని వెంటబెట్టుకుని వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఆమె తన గుర్రాన్ని దగ్గరకు పోనిచ్చి, మొన్నటి నుంచి నేను ఈ ప్రయాణానికి ఎంత ప్రయాసపడ్డానో. ఏమైతే అయ్యింది. ఈ రోజుకి మన కోరిక నెరవేరింది అని అంది. ఆమె ఇంకా మాట్లాడుతూ, మహారాజు గారు నన్ను కూడా నిర్బంధిద్దాం అనుకున్నారు. ఎవరో గానకళా విద్యాసారథురాలైన ఆమె వచ్చిందని, ఆమె విద్యను పరీక్షించడానికి రమ్మని రాజుగారు నాకు చెప్పారు. అయినా ఆయన మాటలు లక్ష్య పెట్టక నాకు తలనొప్పిగా ఉందని చెప్పి తప్పించుకున్నాను. నీకు కూడా ఇలాంటి అవాంతరాలు ఏమైనా ఎదురయ్యాయా అని అడిగింది. ప్రవరుడు అప్పటికి తగిన సమాధానమిచ్చి దాటవేశాడు. సూర్యోదయంతోనే కాంచనవల్లి అతన్ని చూసి జయంతుడు కాడని గ్రహించి పరిపరి విధాల పశ్చాత్తాపడి దుఃఖించింది. వెనక్కి వెళ్తే తండ్రి ఉరి తీస్తాడు. సకల విద్యా పారంగతుడైన జయంతుడి కోసం సాహసించి వస్తే ఈ నిర్భాగ్యుడు పాలబడ్డాను. నేనిప్పుడేం చేయాలి? అంతా దైవఘటన కాబోలు. ఆపదలొచ్చినప్పుడే ధైర్యం నిలుపుకోవాలి. చిన్నపాటి గాలి దుమారానికే కూలిపోకూడదు. ఇలాంటి సమయంలోనే తెలివితో జీవితాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంది. ప్రవరుడు ఆమెను పలకరించక పళ్ళు తోముకోవడానికి పుల్లని తీసుకొచ్చి ఇచ్చాడు. కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ గుర్రాల మీద బయలుదేరారు. జాము పొద్దెక్కేసరికి వారికి ఒక నది అడ్డం వచ్చింది. కొంతమందిని ఎక్కించుకొని కదలడానికి సిద్ధంగా ఉన్న ఓడని వాళ్ళు కూడా ఎక్కేశారు గుర్రాలను వదిలి. ఆ పడవ సాగుతుండగా పడవవాడు డబ్బులిమ్మని ఒక బ్రాహ్మణ వితంతువుని అడిగాడు. ఆమె తన వద్ద ఏమీ లేదని చెప్పింది. కాని డబ్బులు ఇవ్వకపోతే అక్కడే దింపేస్తానని బెదిరించి ప్రవరుణ్ణి డబ్బడిగాడు. అతడు కాంచనవల్లిని చూపాడు. ఆమె ఒక నాణెమిచ్చింది. ఆ నాణాన్ని తీసుకుని ప్రవరుడు పడవవాడికిస్తూ, దీని విలువ నువ్వు అడుగుతున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. అందుచేత ఆ బ్రాహ్మణ వితంతువుని వదిలేయి అని అడిగాడు. పడవవాడు సరే అన్నాడు. ఆ తర్వాత పడవ దిగాక వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటే ఆ వృద్ధ బ్రాహ్మణ వితంతువు వాళ్ళని కలుసుకుని, అయ్యా, నాకు ఎవ్వరూ లేరు. నాకింత అన్నం పెడితే మీ ఇంట్లో వంట చేస్తూ పడుకుంటాను.
అని దీనంగా అడిగింది. అతన్ని విడిచిపెడితే తనకి ప్రమాదమని కాంచనవల్లి ప్రవరుడితో పాటే ఉంది. ముగ్గురు మధ్యాహ్నానికి హేలానగరం చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సత్రంలో బస చేశారు. మర్నాడు ఉదయంతోటే లేచి స్నానం సంధ్య అన్ని చేసుకుని విభూది రాసుకుని బ్రహ్మతేజంతో వెలిగిపోతూ పంచాంగం ఒకటి పట్టుకొని పక్కనున్న వీధికి వెళ్ళి వర్తకులున్న చోటికి వెళ్ళాడు. వర్తకులంటే వ్యాపారం చేసుకునే వాళ్ళన్నమాట. వాళ్ళందరూ అతనికి నమస్కరించి అతన్ని ఎవరని అడిగారు. ప్రవరుడు వాళ్ళతో, అయ్యా, నేను పరదేశం నుంచి వస్తున్నాను. కుటుంబంతో వచ్చి సత్రంలో ఉంటున్నాను. జ్యోతిష్ శాస్త్రమందు నాకు చక్కని పాండిత్యం ఉంది. మీ జన్మ నక్షత్రాలు చెబితే ఈరోజు మీ దినఫలాలు ఎలా ఉన్నాయో రాసిస్తాను. అవి సరిపోతే నన్ను గౌరవించండి, లేకపోతే లేదు అని అన్నాడు. వారు అతని మాటలకు సంతోషించి తమ నక్షత్రాలు రాసి ఇచ్చారు. ఆనాటికి సరిపడా భోజన సామాగ్రికి, వంట వండుకోవడానికి సరిపడా వస్తువులన్నీ ఇచ్చారు. మర్నాడు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళంతా తమకి ఎంతో కలిసి వచ్చిందని చెప్పి అలాగే రోజు రాయించుకోవడం మొదలుపెట్టారు. రోజు అతనికి వంట వండుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చేవారు. ఒకరోజు ఒక రత్నాల వర్తకుడు, అంటే రత్నాల వ్యాపారండి, రత్నాల వ్యాపారి దినచర్య రాసిస్తూ తనకి రత్నాల పరీక్ష కూడా చేయడం తెలుసని చెప్పాడు ప్రవరుడు. అతడు తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రత్నాలను ఇచ్చి పరీక్ష చేయమన్నాడు. అందులో కొన్ని బయటకి తీసి ఇవి రత్నాలు కావని చెప్పాడు. ఆ రత్నాల వర్తకుడు ఆశ్చర్యపడి, మీకు ఇలాంటి దైన్య జీవితం ఎందుకు? మీరెంతో గొప్పవారు. మీరు నా దగ్గరే రత్నాల పరీక్షకుడిగా ఉంటే నెలకి 20 రూపాయలు జీతం ఇస్తాను అని అన్నాడు. వెంటనే ప్రవరుడు ఒప్పుకొని సత్రానికి దగ్గరలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రాజకుమార్తె కాంచనవల్లి మాత్రం అతని ముఖం చూడదు, మాట్లాడదు. అవ్వ తన పని తాను చూసుకోవడమే తప్ప వీళ్ళ విషయంలో జోక్యం కలిగించుకోదు. ప్రవరుడు భోజనం వేళ తప్ప ఇంట్లో ఉండడు. రత్నాల వర్తకుడు అతని తెలివితేటలకు సంతోషిస్తూ జీతం పెంచుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దక్షిణ దేశం నుంచి ఒక వర్తకుడు అద్భుతమైన రత్నం ఒకటి తెచ్చి ఆ రాజ్యపు రాజు ఉన్నాడు కదా, కందర్పకేతుడు, అతన్ని దర్శనం చేసుకొని దాన్ని చూపాడు. అలాంటి రత్నాన్ని ఎన్నడూ చూడని రాజు దాని విలువ చెప్పమన్నాడు. ఆ రత్నాల వర్తకుడు 1,00,00,000 రూపాయలకు ఒక్క గవ్వ తక్కువైనా ఇవ్వనన్నాడు. రాజు ఆ రత్నాన్ని తన వద్దనున్న రత్నాల పరీక్షకులకు ఇవ్వగా వాళ్ళలో కొందరు 30 లక్షలని, కొందరు 40 లక్షలని, 60 లక్షలు, ఇంకా కొంతమంది 90 లక్షలని చెప్పారు. రాజు ఆ రత్నపు విలువ కట్టించడానికి భటులని పంపి పెద్ద వర్తకుల వద్దకు పంపాడు. వారు కూడా 80 లక్షల పైనే చెప్పారు. 1,00,00,000 అని కొందరు విలువ కట్టారు. చివరికి ఆ భటులు ప్రవరుడు పనిచేస్తున్న వర్తకుని వద్దకు తీసుకెళ్లగా ఆ వర్తకుడు ఆ రత్నాన్ని ప్రవరుడికిచ్చి వెలకట్టమన్నాడు. ప్రవరుడు దాన్ని అటువైపు ఇటువైపు చాలాసార్లు పరీక్షగా చూసి పెదవి విరిచి, అయ్యా, ఇది కృత్రిమ రత్నము, దీని విలువ చిల్లిగవ్వపాటి విలువ కూడా చెయ్యదు అని అన్నాడు. రాజభటులు ఆ రత్నాన్ని తీసుకుపోయి వర్తకుల మాటలు, బ్రాహ్మణుని మాటలు చెప్పారు. వెంటనే రాజు ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకురమ్మని చెప్పి తగిన విధాల గౌరవించి, అయ్యా, దీనికి తమరెంత విలువ కట్టారు అని అడిగాడు. ప్రవరుడు నవ్వుతూ, ఇది అసలు రత్నమే కాదు, నిజంగా రత్నమైనచో 2 కోట్ల రూపాయల విలువ చేస్తుంది, కానీ ఇది ఒట్టి గాజురాయి అని అన్నాడు. ఆ మాటలకు రత్నాల వర్తకుడు మనసులో దిగులు పడి బయటకి, మంచి నాణ్యగాడివే, నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే మా వ్యాపారం సాగినట్లే, అడిగారు కదా అని నోటికొచ్చింది చెప్పడం కాదు, ఇది గాజురాయని ఎట్లా చెప్పగలవు అని అరిచాడు. అప్పుడు ప్రవరుడు, ఇటు చూడండి అంటూ ఒక ఇనుప పలక మీద ఆ రత్నాన్ని గట్టిగా కొట్టేసరికి అదంతా ముక్కలు ముక్కలుగా విరిగి కింద పడిపోయింది. దాంతో ఆ వర్తకుడు చిన్నబోయాడు. రాజు బ్రాహ్మణుని కౌగిలించుకొని, మీ వల్ల నాకెంతో లాభం కలిగింది,
మీలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరు. మీకు నెలకు 100 రూపాయల జీతం ఇస్తాను. నా ఆస్థానంలో రత్నాల పరీక్షకులుగా ఉండండి అంటూ ముద్రికనిచ్చాడు. ఆ దొంగ వర్తకుడి వద్ద ఉన్న డబ్బులంతా తీసుకుని అతన్ని ఖైదీగా పెట్టాలనుకున్నాడు. కాని ప్రవరుడు అతన్ని క్షమించి వదిలేయమన్నాడు. రాజాస్థానంలో చేరడం వల్ల ప్రవరుడికి ఎంతో గౌరవం దక్కింది. కొద్ది రోజులకి ఆ రాజ్యంలో పనిచేస్తున్న ప్రధానమంత్రి చనిపోయాడు. రాజు ఆ ఉద్యోగాన్ని ప్రవరుడికిచ్చాడు. ప్రవరుడు మంత్రి అయినది మొదలు రాజ్యంలో అధర్మం నశించేటట్లు, ధర్మం పెరిగేటట్లు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ప్రవరుడు నివాసం పెద్ద మేడలోకి మారింది. అప్పటికి రాజపుత్రిక అతన్ని కానీ అతను రాజపుత్రికను కానీ బలాత్కరించలేదు. వాళ్లకు అంతటి మనోధైర్యం ఉన్నది. ఒకనాడు రాజు అతన్ని పిలిపించి, ఏకాంతంలో, నువ్వు బుద్ధికి బృహస్పతివి. నువ్వు చేరినప్పటి నుంచి నేను మా ప్రజలు ఎంతో సుఖంగా ఉంటున్నాం. మన మధ్య రహస్యాలు ఉండకూడదు. ముల్లోకాల్లోనూ సౌందర్యవతి అయిన ఒక రాకుమార్తెను ద్వీపాంతరం నుంచి తెప్పించాను. ఎన్ని విధాలా చెప్పినా ఆమె నా కోరిక మన్నించట్లేదు. ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది. నాకు ఆమెను చూస్తుండటంతోటే మదనతాపం పెరిగిపోతోంది. ధర్మాధర్మ విచేచనము వదిలేసి నేను ఆమెను తలుచుకుంటూ కుంగిపోతున్నాను. స్త్రీలు ఒక్కొక్కప్పుడు విముఖంగా, ఒక్కొక్క వేళ అనుకూలంగా ఉంటారు. వాళ్ళ మనసు క్షణానికి ఒక రకంగా మారుతుంటుంది. అందుచేత తొందరపడక మెల్లగా బుజ్జగించి వాళ్ళని అనుకూలంగా చేసుకొని సుఖించాలి అని ఒక కవి అన్నట్టు దాన్ని అనుసరించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఆమె తనంతట తానుగా వచ్చి నన్ను అంగీకరించేలా చేయగల బుద్ధిశాలివి నువ్వు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పొగిడేసరికి ప్రవరుడు ఈ అధర్మానికి ఒప్పుకోకపోయినా మౌనం దాల్చాడు. ఒకసారి ఆమె వద్దకు వెళ్ళాడు. ప్రవరుడు ఆమెను చూడటంతోటే, సాధ్వి, నేను కొత్తగా చేరిన మంత్రిని. నీ వృత్తాంతమంతా విని జాలిపడినా నేను చేసేదేమీ లేదు. సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. రాజు నన్నిప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసుకురమ్మని చెప్పాడు. నాకు చేతనైన సహాయం చేస్తాను. నీ మగని కులం ఏదో చెప్పు, అతని పేరు వివరాలు చెప్పు, అతన్ని రప్పించే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు ఆమె ఎంతో సంతోషించి, మీ మంచి మాటలే మీ బుద్ధిని చెబుతున్నాయి. మీలాంటి పరోపకార పరాయణులు కొందరైనా ఉండబట్టే భూమి ఇలా ఉంది. నా పేరు కళావతి అంటూ తను వసంతుని వివాహం చేసుకున్నది మొదలు ఆ కపట ముసల్ది రహస్యంగా వచ్చి తన మగుడి ఆయు రహస్యాన్ని తెలుసుకోవడము, తనని రాజుకు అప్పగించడము, తను వ్రతం పేరుతో ఏడాది గడువు పెట్టడము అన్నీ వివరించి, ఎలాగైనా నా మొగుణ్ణి ఆపద నుంచి తప్పించి కాపాడండి, నన్ను నా మొగుణ్ణి కలపండి అని వేడుకుంది. ఆమె చెప్పిందంతా విని చతికిలపడ్డాడు ప్రవరుడు. అయ్యో వసంత, నీకెంతటి కష్టం వచ్చింది. నీ మాటే మర్చిపోయాను. మీరంతా ఎక్కడున్నారు అని విచారించి కళావతికి తమ మిత్రుల కథనంతా చెప్పాడు. ఆమె ఎంతో సంతోషపడుతూ, నా పూర్వజన్మ పుణ్యం కొద్దీ మీ దర్శనమైంది. నన్ను రక్షించే భారం మీదే అని అంది. ప్రవరుడు, సాధ్వి, చింతింపకు, నేను నిన్ను కాపాడుతూనే మిత్రులను వెతికించి రప్పిస్తాను అని ఆమెకి ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, ఆమె ఇంకా వ్రతంలోనే ఉంది కాబట్టి వ్రతం అయ్యే వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని రాజుకు చెప్పాడు. ఆ తర్వాత తన మిత్రుల్ని వెతకడానికి నలుమూలలకి దూతల్ని పంపాడు. ఒక సత్రం గోడ మీద తన బొమ్మను అంటే తన చిత్రపటాన్ని వేలాడదీయించి దాన్నెవరైనా పట్టి చూస్తుంటే తన వద్దకు తీసుకురమ్మని భటుల్ని పంపించాడు. అది అలా ఉండగా ఒకరోజు మంత్రిగారింటికి విషునమతి అని ఒక చాకల్ది వచ్చి ఉతకడానికి బట్టలు వేయమంది. పరధ్యానంగా ఉన్న రాకుమార్తె కొన్ని బట్టలతో పాటు తాను కట్టిన రవికను కూడా వేసింది. ఆమె అందానికి ఆశ్చర్యపడుతూ రాజుగారింటికి ఆ మూటతో సహా వెళ్ళింది. అక్కడ మహారాణి
ఆ బట్టలు చూసి ఆ బట్టలెవరివే అని అడిగింది. మంత్రిగారి కుటుంబానివమ్మా అని అంది చాకల్ది. మహారాణి, మంత్రి భార్య ఏపాటి చక్కనిది అని అడిగింది. ఆమె నవ్వుతూ, మీరు మీరు ఆమె అందానికి సాటి రారు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందని ఆ ఇంట్లో ఉన్న ముసల్ది చెప్పింది. ఆమె కట్టిన రవికను చూస్తూనే ఆమె వయసు బింకం తెలుసుకోవచ్చు అని అంది. యాచకుడి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అతనికి ఇంత చక్కని భార్య లభించడం చాలా వింతే అని అంటూ ఉండగా రాజు అక్కడికి వచ్చి మహారాణి చేతిలో ఉన్న రవికను చూసి, రాణి, ఈ రవిక ఎవరిది, ఎందుకలా పరీక్షిస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆమె నవ్వుతూ, ఈ రవిక మీ ప్రధాని గారి భార్యది అని చాకల్ది చెప్పింది. ఆమె ఎంతో చక్కగా ఉంటుందని తెగ పొగుడుతోంది. బ్రాహ్మణుల్లో అందగత్తెలు అరుదుగా ఉంటారు. సామాన్య స్థితిలో ఉన్నటువంటి అతనికి ఇంతటి అందగత్తె ఎలా లభించిందో మన సందేహం తీర్చుకోవాల్సిందే అని అంది. అప్పుడు చేప కడుపులో రత్నకంకణం దొరకడంతోటే దాన్ని ధరించిన ఆమె ద్వీపాంతరంలో ఉన్నా తెప్పించారు. ఇప్పుడు ఈ రవిక ధరించిన అమ్మాయిని చూడకుండా వదులుతారా అని రాణి పరిహాసమాడింది. వింత వస్తువులను చూడాలని ఎవరికుండదు, చూడటంతోటే ఏమీ తప్పు కాదులే, తొందరగా వంట చెయ్యి, మంత్రిగారిని భోజనానికి పిలుద్దాం అని అన్నాడు. మరుసటి రోజు మంత్రిగారిని అంటే ప్రవరుణ్ణి విందు భోజనానికి పిలిపించాడు రాజు. భోజనం చేస్తూ స్నేహం గురించి, బాంధవ్యం గురించి ఎన్నో మాటలు చెబుతూ, రేపు మీ ఇంట్లో భోజనానికి నన్ను పిలిస్తే నేను రానా ఏమిటి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ మాట వినడంతోటే మంత్రి అదిరిపడ్డాడు. ఎలాగా అని ఎంతో ఆలోచించాడు. చేసేదేమీ లేక భోజనమైన తర్వాత మాట వరుసకి, మహారాజా, మీరు తప్పకుండా విందుకు వేంచేయండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మంత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత రాజును విందుకు పిలవక తప్పలేదు. రాజు తన భార్యచే వంట చేయించి పెట్టినప్పుడు నేను నౌకర్తో వంట చేయించి పెడితే బాగోదు. ఈ రాజుకి స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఎవరో తనకి నా భార్య అనుకుని కాంచనవల్లి గురించి చెప్పినట్లున్నారు. ఇప్పుడు నేను వంట ఆమెతో భోజనం చేయించి పెడితే బాగుండదు. నాకు భార్య లేదంటే హాస్యాస్పదంగా ఉంటుంది, ఎవ్వరూ నమ్మరు. అవ్వచేత వడ్డన చేయిస్తే మర్యాద భంగమవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అవ్వ వంట చేయడం ముగించి ప్రవరుణ్ణి భోజనానికి రమ్మని పిలిచింది. ప్రవరుడు, నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి అని అన్నాడు. లేవకుండానే అతను అలా చెప్పడం తెలుసుకొని దానికి కారణం గ్రహించి ప్రవరుడి యందు కాస్త అభిమానం ఉండటం వల్ల కాంచనవల్లి అతని దగ్గరికి వెళ్ళి అతనికి వినిపించేటట్టు, మీరు మాకు రోజు భోజనం పెడుతున్నారు, మీకొచ్చిన కష్టమేమిటో చెప్పండి, మీకు ఆ మాత్రం సహాయం చేయలేనా అని అంది. వెంటనే ప్రవరుడు సంతోషించి భోజనానికి లేచాడు. భోజనం చేసిన తర్వాత ఆమె వినేటట్టుగా రాజు విందుకు వస్తున్నాడని, అతని కపట బుద్ధి ఇలాంటిదని ఇండైరెక్ట్గా చెప్పాడు. కాంచనవల్లి అందుకు అంగీకరించి వెంటనే ఎన్నో పిండి వంటలను సిద్ధం చేసింది. రాజు ఇంటికి వెళ్ళి మన మంత్రి గారికి మర్నాడు రాజు విందుకు వేంచేశాడు. కాంచనవల్లి ఒక్కోసారి ఒక్కోలా అలంకరించుకొని వచ్చి పిండి పదార్థాలన్నింటినీ వడ్డన చేసింది. రాజు ఇంటికి వెళ్ళి మహారాణితో, రాణి, మన మంత్రి గారికి ఒక భార్య కాదు, ఇద్దరు, ఎంతటి అందగత్తెలో, ఎంత చమత్కారంగా వడ్డించారో అని పొగిడేసరికి మహారాణికి వాళ్ళని చూడాలని అనిపించింది. వెంటనే ఒక ఉపాయం చెప్పింది. మహారాజా, మర్నాడు ఎంతో పర్వదినం, భార్యలతో చెంగుముడి వేసుకొని సముద్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం.
మన మంత్రి గారిని కూడా తన భార్యలతో రమ్మని పిలవండి అని అంది. రాజు అలాగే పిలిచాడు. ఇది వినటంతోటే మంత్రికి మతిపోయింది. ఏదో ఒకసారి గండం గట్టెక్కింది అనుకుంటే మళ్ళీ ఇదేమిటి? పరకాంతను వంట చేయమంటే కొంత పర్వాలేదు కాని సరిగంగ స్నానాలకి ఎలా రమ్మనడం? మొదటనే తనకి పెళ్లి కాలేదని, ఆమె తన భార్య కాదని చెప్పేసి ఉంటే ఇంతటి అపాయం తప్పేది కాదు. ఇప్పుడు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని తలపట్టుకు కూర్చున్నాడు. అతను అలా ఉండేసరికి కాంచనవల్లి అస్తమానం అలా విచారించడం ఎందుకు? ఒకసారి సహాయం చేసిన వాళ్ళు ఇంకోసారి సహాయం చేయడా ఏమిటి? ఇప్పుడేం కష్టం వచ్చింది అని అతనికి వినపడేటట్టు అవ్వతో అంది. వెంటనే ప్రవరుడు సముద్ర స్నాన ఆహ్వానం గురించి, రాజు పన్నిన ఎత్తు గురించి చెప్పాడు. ఆమె నవ్వుతూ, ఈ మాత్రం దానికేనా? వెంటనే 7 పల్లకీలు, 7 రకాల నగలు, బట్టలు తెప్పించండి. స్నానఘట్టంలో 7 గుడారాలు, 7 గుమ్మాలు ఉండేటట్లు కట్టించండి అంటూ ఏం చేయాలో చెప్పింది. సమయానికి రాజు, రాణి, మంత్రి స్నానఘట్టం చేరారు. రాజు భార్య చూస్తుండగా మొదటి గూడారంలోంచి ఆమె వచ్చి ప్రవరుడితో సరిగంగ స్నానం చేసింది. స్నానమయ్యాక రెండో గూడారంలోంచి మరో రకం బట్టలు, మరో రకం నగలు అలంకరించుకొని మళ్ళీ వచ్చి స్నానం చేసింది. అలా 7 గూడారాల్లో నుంచి 7 రకాల దుస్తులు, 7 రకాల అలంకారాలతో వచ్చి ప్రవరుడితో సరిగంగ స్నానాలు చేసి వెళ్ళింది. అది చూసి కందర్పకేతుడు, అతడి భార్య నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు. మన ప్రధానికి ఒక్క భార్య అని విన్నాము, తర్వాత 2 అని తెలిసింది. ఇప్పుడు చూస్తే 7 భార్యలు, అందరూ ఒకే రీతిగా ఉన్నారు. ఇతనికి ఇంతమంది సుందరీమణులున్నారు, వారిలో ఐకమత్యమే ఈ గుట్టుకి మూలం అని అనుకున్నారు. ప్రవరుడు రాకుమార్తె వైభవంగా ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు రాజు తెలివైన ఒక పరిచారికను పిలిచి 7 జలతారు చీరలు, కొన్ని అద్భుతమైన కానుకలు ఇచ్చి వాటిని తీసుకుపోయి మంత్రిగారి భార్యలకిచ్చి వారి పేర్లు, వారు చదివిన విద్యలు రాసుకొనిరా అంటూ పంపాడు. ఆ పరిచారిక మంత్రిగారి ఇంటికి వెళ్ళి తను వచ్చిన విషయం చెప్పింది. ప్రవరుడికి గుండె గుబేలు మంది. ఈ రాజు నా గుట్టు రట్టు చేసే వరకు విడిచేటట్టు లేడు. 7 భార్యలు ఒకేసారి కనిపించి వీటిని తీసుకోవడం ఎలాగా? రాకుమార్తె నాకంటే తెలివైనది, ఆమె ఎలాంటి వ్యూహం పన్నుతుందో అని అవ్వకు చెప్పినట్లుగా చెప్పాడు. అందుకు కాంచనవల్లి, అవ్వ, ఈ మాత్రం దానికి భయపడాల్సిన పని లేదు. సరిగంగ స్నానాలు చేసిన వాళ్ళు చీరలు అందుకోలేరా అని అవ్వకు తను చేయవలసింది చెప్పి వెళ్ళిపోయింది. రాజుగారి దాసిని ప్రవరుడు తమ అంతఃపురంలోనికి పంపగా అవ్వ ఆమెకు తగిన మర్యాదలు చేసింది. అప్పుడు ఆమె, మంత్రిగారి భార్యలకు నేను ఈ కానుకలు అందజేయాలి. వాళ్ళెంతమంది? వాళ్ళ పేర్లేమిటి మీకు తెలుసునా అని అడిగింది. అప్పుడు అవ్వ నవ్వుతూ, మంత్రిగారి భార్యలు 8 మంది. శ్రీకృష్ణుని భార్యల పేర్లే వాళ్ళవీను. వాళ్ళందరూ కలిసి ఒకేసారి రారు, సవతులు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అని అంది. సముద్ర స్నానానికి వచ్చింది 7 కదా, అందుకని నేను 7 చీరలే తెచ్చాను. ఈలోగా 8వ చీర తెప్పిస్తాను. ముందు పెద్ద భార్యను పిలవండి అని అంది దాసి. అవ్వ లోపల నుంచి చక్కగా అలంకరించుకున్న రాజకుమార్తెను తీసుకొచ్చి ఈమె పేరు రుక్మిణి, సంగీతంలో నిధి అని పరిచయం చేసింది. ఆమె లోపలికి వెళ్ళాక, మొన్న చిన్న భార్యకి ఆరోగ్యం సరిలేక సముద్ర స్నానానికి రాలేదు. ఈసారి ఎవరిని పిలిచేది అని అడిగింది. 2వ భార్యని తీసుకురా అందామె. రాజకుమార్తె మరో వేషంలో 2వ భార్యగా వచ్చి కానుకలు అందుకుంది. అలాగే 8 వేషాల్లోనూ వచ్చి కానుకలు అందుకుంది. ఆ దాసి 8 మంది పేర్లు రాసుకుని వాళ్ళకి కానుకలు ఇచ్చి తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పింది. రాజు ఆ విశేషం భార్యకు చెప్పి, మన మంత్రి శ్రీకృష్ణుని కంటే విలాస పురుషుడట, 8 మంది భార్యలు, అతనికి ఇంతటి అదృష్టం ఎలా పట్టిందో అన్నాడు ఈర్ష్యగా. ప్రవరుడు రాజకుమారి చేసిన చమత్కారానికి చాలా మెచ్చుకొని, నేనెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు అని అన్నాడు.
కాంచనవల్లికి మనసులో అతని మీద అనురాగం ఉంది. నా యవ్వనమంతా అడవి కాచిన వెన్నెలవుతోంది. జయంతుడి నుంచి విడదీసిన విధి ఇప్పుడు సానుకూలమవుతున్నట్టుంది. ఇన్నాళ్ళకి తమరి ముఖం చూశాను. ఇతను జయంతుడి కంటే చక్కనివాడు, విద్వాంసుడు కూడా. ఇతని సుగుణ సంపదే ఇతని అదృష్టానికి కారణమేమో. ఇతన్ని వివాహం ఆడకున్నచో నాకు దిక్కేది. నాకు శుభసూచకంగా ఎడమ భుజం అదురుతోంది. ఈ రాత్రి ఇతనితో తప్పకుండా మాట్లాడాలి అని మనసులో అనుకుని ఆ రాత్రి అతనికి వడ్డించేటప్పుడు ఎక్కువగా వడ్డించమని అవ్వకు చెప్పింది. ఆ రాత్రి భోజనానికి కూర్చున్న ప్రవరుడికి అవ్వ ఎప్పుడూ వడ్డించేదానికంటే ఎక్కువగా వడ్డించింది. ప్రవరుడు అవ్వతో, అవ్వా, నా భోజనం తీరు మరిచావా ఏంటి? ఇంత ఎక్కువగా వడ్డన ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. తలుపు చాటునున్న కాంచనవల్లి, మీకు తినడానికి ఎక్కువైతే అలాగే ఉంచేయండి. సరిగంగ స్నానాలు చేయటానికి పనికి వచ్చిన నేను మీరు వదిలిన పదార్థాలు తినడానికి పనికిరానా ఏమిటి అని అంది. అతను ఏమీ బదులు చెప్పకుండా ఎప్పట్లాగే తన గదికి వెళ్ళిపోయాడు. ఆమె అతని పాత్రలోనే భోజనం చేసి అంతఃపురాన్ని వింతగా అలంకరించి పరిమళపు ద్రవ్యాలు సువాసనలు వెదజల్లుతుండగా, అవ్వా, నేనొకసారి ఆయన్ని రమ్మన్నానని నా గదికి పంపు అంది. ఆ ముసల్ది ఎందుకా అనుకుంటూ అడుగుతుండగా, మొన్న సముద్ర స్నానం చేస్తుంటే కాల్లో చేపముళ్ళు గుచ్చుకుంది, తీయగలవారు మీరే అనంది. అయ్యో, ఉపకారానికి పోయిన ఈమెకు ముళ్ళు గుచ్చుకుందా అంటూ ముళ్ళు తీసే సాధనం పట్టుకుని ఆమె గదిలోకి వచ్చాడు ప్రవరుడు. ఎక్కడ గుచ్చుకుంది అని అడిగాడు. అంత తొందర పడకండి, నిదానంగా తీయకపోతే నొప్పెడుతుంది. ఈ ఆసనం మీద కూర్చోండి అని అతన్ని కూర్చోబెట్టింది. ఆపదలతో కొట్టుమిట్టాడుతున్న నాకు ఆ దేవుడే మిమ్మల్ని వరంగా ఇచ్చారు. మీరు సామాన్యులు అనుకున్నాను, కానీ మెల్లగా మీ గొప్పతనం తెలుసుకోగలిగాను. మీ అండ దొరికిన అనాథవలే నా యవ్వనాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నన్ను గాంధర్వ వివాహం చేసుకుని స్వీకరించండి. నేను రాజకుమార్తె కాంచనవల్లిని. నా మిత్రుడైన మంత్రి కుమారుడు జయంతుణ్ణి చిన్నప్పటి నుండి ప్రేమించిన అంతస్తుల భేదం వలన నా తండ్రి అయిన మహారాజు అతనికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అందుచేత దేశాంతరం వెళ్ళిపోవాలనుకున్నాము. కానీ విధి అతని నుంచి నన్ను విడదీసింది. అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు అని ప్రవరుణ్ణి ప్రార్థించింది. ప్రవరుడు సంతోషిస్తూ, నీ మనసు ఇంకెవరి మీద ఉందని ఇన్నాళ్ళు నేను ఉపేక్షించాను. నాకు అవమానం కలగకుండా కాపాడవు. నీలాంటి అతిలోక సౌందర్యవతిని వివాహం ఆడటం కంటే నాకు ఇంకేం కావాలి అని అంటూ, ఇప్పుడే మంచి ముహూర్తం, ఇదిగో ఇప్పుడే నిన్ను గాంధర్వ పద్ధతిన వివాహం ఆడుతున్నాను అంటూ ఆమె మెడలో పూలమాల వేశాడు. ఆమె అతని మెడలో పూలమాల వేసింది. వాళ్ళిద్దరూ ఒకటై సుఖాల్లో తేలియాడారు. ఇక్కడితో కథ నాపుతూ మణిసిద్ధుడు తదుపరి మజిలీకి బయలుదేరాల్సిన సమయమైందని గోపాలుడితో చెప్పాడు. గోపాలుడు కావడెత్తుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ తదుపరి మజిలీ చేరాక భోజనం చేసి కూర్చున్నాక మణిసిద్ధుడు మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరి తర్వాత వచ్చే మజిలీలో ఈ మిత్రులంతా ఏమవుతారో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ.